ఇక పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు చేస్తోంది. ఇప్పటికే ప్రచారాలు ప్రారంభించిన బీజేపీ క్లస్టర్ల మీటింగ్లతో హోరెత్తిస్తోంది. రేపు నిజామాబాద్లో 5 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన క్లస్టర్ల సమావేశం జరగనుండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్న బీజేపీ నోటిఫికేషన్ రాకముందే ప్రచారాలు మొదలుపెట్టింది. ఇక నేతలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేసేందుకు ప్రతి 3 పార్లమెంట్ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత నెల 5న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ క్లస్టర్ సమావేశంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీజేపీ భువనగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల సమావేశాలు పూర్తి చేసింది. రేపు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తారని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్. అమిత్ షా గారు రేపు మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్ చేరుకుంటున్నారు. 5 పార్లమెంట్ క్లస్టర్ల సమ్మేళనం రాబో లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 17 లోక్సభ స్థానాలకు ఎన్నికల తయారీ నిమిత్తము లోక్సభ వారిగా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో సమ్మేళనాన్ని పూర్తి చేసుకొని ప్రచారానికి శ్రీకారం చుడతా ఉన్నాం. బీజేపీకి ప్రస్తుతం తెలంగాణలో ఒకే ఎంపీ సీటు ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఎంపీ సీట్లను పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఒంటరిగా బరిలోకి దిగుతోంది బీజేపీ. గత 4.5 నరేంద్ర మోడీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు రాష్ట్ర నేతలు. మోడీ సర్కార్లో లబ్ధి పొందిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.